ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో చోటు చేసుకున్న ఘటన ఆగ్రహాన్ని రేకెత్తిస్తోంది. జాతిపిత మహాత్మా గాంధీ, కస్తూర్బా గాంధీ విగ్రహాల ధ్వంసం ఇప్పుడు రాజకీయ, సామాజిక వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. కాకానీనగర్ లైబ్రరీ సమీపంలో ఉన్న ఈ విగ్రహాలు అభివృద్ధి పనుల సమయంలో కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో ధ్వంసమైనట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ధ్వంసమైన విగ్రహాలను గౌరవప్రదంగా భద్రపరచాల్సిన బదులు చెత్త ప్రాంతాల్లో పడేయడం ప్రజల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీసింది. ఈ ఘటనపై జగ్గయ్యపేట మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో తీవ్ర చర్చ జరిగింది. కౌన్సిలర్లు అధికారుల నిర్లక్ష్యాన్ని ఎత్తిచూపుతూ బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇకపై ఇలాంటి ఘటనలు జరగకుండా కఠిన చర్యలు తీసుకుంటామని మున్సిపల్ చైర్మన్ హామీ ఇచ్చారు. ఇదేనా నేను చేసే ఉద్యోగం? ఈ కౌన్సిల్ సిగ్గుచాడు తెలుసా? సిగ్గుచాడు సేమ్ కౌన్సిల్ సేమ్ కమిషనర్ నువ్వు ఎన్ని ఫోటో చూడండి అన్న ఎగ్జిబిటర్ సార్ వద్దులే వీడియో చూపిస్తా. మమ్మల్ని ఏమో కిచ్చపరుస్తారు. మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశంలో మరి పెద్ద ఎత్తున ఒక వివాదాస్పదమైనటువంటి అధికారులు, పాలకవర్గ సభ్యులు, ప్రతిపక్ష సభ్యులుగా మా మధ్య ఒక జరిగింది. అదేంటంటే ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి మహానుభావులు మహాత్మా గాంధీ గారి విగ్రహం, వారి సతీమణి కస్తూర్బా గారి విగ్రహాన్ని అక్కడ పనిచేస్తున్నటువంటి కాంట్రాక్టర్ నిర్లక్ష్యం, అధికారుల పర్యవేక్షణ లేకపోవడం వలన ధ్వంసమైంది. ఆయన తలభాగం, మహాత్మా గాంధీ గారి తలభాగం, కాళ్ళు, చేతులు, అదేవిధంగా కస్తూర్బా గారి ఛాతీ భాగం ఇవన్నీ కూడా ముక్కలుగా అయిపోతే ఇవాళ ప్రభుత్వ అధికారులు అంటే మున్సిపల్ అధికారులు ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారంటే ఆ విగ్రహాలను తీసుకెళ్లి భద్రపరిచి సరిగ్గా ఉంచకుండా చెత్తలో పడేసిన పరిస్థితి. సాయిబాబా గుడి దగ్గర ఉన్నటువంటి ట్యాంక్, వాటర్ ట్యాంక్ దగ్గర ఉన్న ఖాళీ ప్రదేశంలో పైపులు, చెత్త, చెట్లు ఉన్న చోట ఆయన యొక్క తలకాయ భాగాన్ని, ఆయన యొక్క బాడీని పడేశారు. నేను ఆ రోజు విగ్రహం మహాత్మా గాంధీ విగ్రహం ఏదైతే మన లైబ్రరీ దగ్గర ఉందో ఆ లైబ్రరీ మొత్తం కూడా రీమోడల్ చేస్తున్నాం. ఆ రీమోడల్ చేస్తున్న సందర్భంగా అక్కడ అన్ఎక్స్పెక్టెడ్ గా అంటే యాక్సిడెంటల్ గా అక్కడ ఉన్న మన మహాత్మా గాంధీ విగ్రహం కానివ్వండి, అలానే జ్యోతిరావు పూలే గారి విగ్రహం, ఈ రెండు కూడా కొంచెం డ్యామేజ్ అయినాయి. ఆ డ్యామేజ్ ఏదైతే అయిందో అది మొత్తం కూడా కాంట్రాక్టర్ మరి సొంత నిధులతో కొత్త